కాబట్టి ప్రతి ఒక్కరు కూడా 2 తలాలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానని అయినా మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ఇన్ని రోజులు నేను సమాధానంగా లేను, శాంతి లేదు, నెమ్మది లేదు, ఆనందం లేదు. ఏందో నా జీవితం అంత చీకటి అయిపోయింది. ఇలాంటి బ్రతికి అవసరమా అని కూడా చాలాసార్లు ఆలోచన చేశాం. అందుకే ఏం చేయాలో అర్థం కాక సూసైడ్ చేసుకోవాలనుకున్నాను. కానీ ప్రభా, మీ మాటలు విన్న తర్వాత ఇలా చేయడం మంచిది కాదనిపించింది. ఈ మాటలు విన్న తర్వాత నాకు ధైర్యం వచ్చింది. ఖచ్చితంగా నాకు మీరు సమాధానం ఇవ్వగలరనిపించింది. అందుకే మీ పాదాలు పట్టుకుంటున్నాను. మీ చెంతకు వచ్చాను తండ్రి, నాకు సహాయం చేయండి. ఇదిగో నా సమస్యలు ఉన్నాయి, నా ఇబ్బందులు ఉన్నాయి, నా పరిస్థితులు ఉన్నాయి, నాకు సహాయం చేయండి. నాకు సమాధానం కావాలయ్యా. ఎన్నో సంవత్సరాల నుంచి సమాధానం లేని స్థితిలో నేనున్నాను, నెమ్మది లేని స్థితిలో నేనున్నాను. ఎందుకు నాకు ఈ బ్రతుకు అని నేను అనుకున్నాను. అయ్యా నాకు సహాయం చేయండి ప్రభా అని. ప్రభా, ఈ ఉదయకాలం ఎంతమంది మీ పాదాలు పట్టుకుంటున్నారు, ఎంతమంది ఈ మాటలు విన్న తర్వాత మీ ఎద్దకు వచ్చారో తండ్రి, వారి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి. వారి జీవితంలో ఉన్న చీకటి అంధకారాన్ని తొలగించండి. వారందరి జీవితాల్లో కూడా సమాధానం అనుగ్రహించండి, నెమ్మదిని అనుగ్రహించండి, సంతోషాన్ని ఇవ్వండి. వారి జీవితాలను మార్చండి, సహాయం చేయమని. ఇంకా ఎవరెవరు ఏ నిరాశల్లో ఉండి మీ పాదాలు చెంతకొచ్చారో వారి జీవితాల్లో కూడా అద్భుతాలు చేయండి, సహాయం చేయండి, క్షేమాన్ని ఇవ్వమని, దయ చూపెట్టమని. మరొకసారి ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారు, షేర్ చేస్తున్నారు, పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి, స్తుతించి, గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.